ఆ దశరథ రాముడి, ఆ లోకాభిరాముడి కళ్యాణం, ఆ యొక్క అయోధ్య రాముడి కళ్యాణం మా కాలనీలో అంత బాగా జరిగిందండి. ఆ రోజైతే ఇది మార్నింగ్ వీడియో అనమాట. నేను రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. చూశారు కదా, ఆకాశం అంతా పందిరి వేసి భూదేవి అంతా పీట వేసి కళ్యాణం జరిపించారు అన్నట్టుగా ఉందండి మా కాలనీ. చూశారు కదా, శోభాయమానంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూశారు కదా, చాలా బాగా కనిపిస్తుందండి. గల్లీ అంతా మంచి రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు వేసి తోరణాలు కట్టి మంచి బ్యానర్లు, ఆ సీతారాముడి యొక్క బ్యానర్లు కట్టి కాలనీని చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. చూస్తుంటే కనుల పండుగగా అనిపించిందండి. ఆ రోజంతా అలా ఎంత బాగా ఆనందంగా జరిగిపోయిందంటే నిజంగా మన మనసు అంత ఉల్లాసంగా అనిపించిందనమాట. చూశారు కదా ఎంత బాగా చేశారో. మంచి మంచి తోరణాలు, ఆ డెకరేషన్ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందోనండి. అయితే ఇంకా మాకు ఈ టెంపుల్ అయితే మాకు దగ్గరన ఉంటుంది, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. అయితే నేనైతే వెళ్ళాను అనమాట. చూడండి, ఇక్కడ పంతులు గారు కూడా చాలా బాగా చేశారండి కళ్యాణం. ఎంత నిదానంగా ఎంత బాగా చేశారో, చూసినంతసేపు కళ్ళకి ఎంత విందుగా అనిపించిందో. ఆ లోకాభిరాముడు అమ్మవారి మెడలో తాళి కడుతున్న సమయం అన్నమాట ఇది. అలా ఆ సీతాదేవి మెడలో ఆ రాముల వారు కళ్యాణ మాల వేయంగానే వాతావరణం ఒకేసారి ఎంత చల్లబడిపోయిందండి. నిజంగా అద్భుతం అసలు అది. ఆ పంతులు గారు కూడా చెప్పారనమాట, ఆ లోకాన్ని చల్లగా చూసేందుకు ఆ రాముల వారు కరుణ మన పైన ఉంది, లోకాన్ని చల్లగా చూస్తున్నాడు, అందుకే మనకి వాతావరణం కూడా చల్లబడిపోయింది అని చెప్పిన మాట ఎంతో బాగా అనిపించింది నాకైతే. చూశారు కదా, అమ్మవారు అయ్యవారు ఆ సీతారామచంద్రస్వామి యొక్క ప్రతిమలు ఇలా చూస్తుంటే ఆయన అక్కడ కూర్చుని అందరినీ, లోకాన్ని అందరినీ దీవిస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత అద్భుతం, అమోఘం, కనుల విందుగా ఉంది కదా. ఇలా చూస్తుంటే అక్కడ కూర్చున్నారు రాముల వారు అనిపించింది. ఈ వీడియో తీసినప్పుడు నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందంటండి, చాలా చెప్పలేను ఆ సంతోషాన్ని. కాకపోతే అందరు ఏమనుకుంటారో అన్నట్టు అలా కొద్దిసేపే తీసానమాట వీడియో అయితే. చూశారు కదా, అక్కడే నిలబడిపోయి అలా ఇంకా కొద్దిసేపు చూడాలి అనిపిస్తుంది ఆ శ్రీరామచంద్రుడిని, ఆ సీత అమ్మవారిని. కళ్యాణం అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు తమకు తోచిన పాటలు పాడారు, మంచి మంచి డ్యాన్సులు కూడా చేశారనమాట. అలా కాలనీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా జరిపారండి. ఈ యొక్క రాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగింది. ఇదండి మా యొక్క కాలనీలో జరిగిన ఆ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం అనమాట. ఇంకా కొంచెం తీద్దాం అనుకున్న వీడియో, కానీ నాకు కుదరలేదన్నమాట. ఇంకా మనం అది చూస్తూ ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ మనం కూడా ఆనంద పొందాలి కదా, అదే జరిగింది. అందుకే కొంచెమే తీసాను అనమాట వీడియో అయితే. చూడండి, మీరు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. మీకేమనిపించింది ఈ రాముల వారి కళ్యాణం చూస్తే, మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో అది కూడా చెప్పండి. మా కాలనీలో మాత్రం ఇంత చాలా బాగా జరిగిందండి. మీ కాలనీలో ఎలా జరిగింది, మీ ఊర్లో ఎలా జరిగింది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.